ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీబడి, అందరికీ వందనాలు. ఈరోజు మరొకసారి దేవుని సన్నిధిలో ఈ రీతిగా ఉదయకాలమున సంఘ కుటుంబ ప్రార్థన, చాలా మంచి మాట అది. ఉదయకాల కుటుంబ ప్రార్థన సంఘముగా కలిసి చేయడం అనేది దానికి మించిన ఇంకొకటి లేదు. ఇదే పరలోకము భూలోకంలో ఉండడం అంటే. సో లాస్ట్ వీక్ బ్రదర్ ఈరోజు ప్రార్థన చేసినట్లుగా మనము యెషయా గ్రంథంలో నుంచి 60వ అధ్యాయము, లెమ్ము తేజరెల్లము నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే మాట చదువుకున్నాము. దాని ద్వారా కొన్ని వాక్యాలు దేవుని చేత నడిపింపబడి మనం చూసుకున్నాము. ఈరోజు మన దిన ప్రారంభము కొరకు ఈ దినములో నీవు, నేను, నీ కుటుంబము, నా కుటుంబము, మన సంఘము, సంఘ పెద్దలు, సేవకుడు, వింటున్నవారు, ఈ టీవీ లైవ్ స్ట్రీమ్లో చూస్తున్నవారు, ప్రతి ఒక్కరూ తమ నడవడికను దేవునిలో పరీక్షించుకొని తమ జీవితాన్ని ఈరోజు ఉదయము నుంచి ఈరోజు రాత్రి వరకు ఎలాగో మనము ప్రయాణించవలనో దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్య వెలుగులో మనల్ని మనము పరీక్షించుకొని దేవుని సహాయత కొరకు, దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క దయ కొరకు మనల్ని మనము పరీక్షించుకొని ఈ దినాన్ని ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం. రండి సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 33వ అధ్యాయము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము. మీరందరూ మీ యొక్క గృహంలో మ్యూట్ పెట్టుకొని బైబిల్ తెరచి ఈ 3 వాక్యాలు చదవనై ఉన్నాము. ఆ 3 వాక్యాలు మీరు అందరూ ప్రతి ఒక్కరు తమ బైబిల్ నుంచి గట్టిగా చదవండి. యెషయా 33వ అధ్యాయము 2వ వచనము. నాతో పాటు మీరు కలిసి చదవండి. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. 2వ వచనము మనమందరం కలిసి చదువుదాము. యెషయా 33వ అధ్యాయము 6వ వచనం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అలాగున్నే మరి ఒక వచనం చదువుకుందాం. యెషయా 33వ అధ్యాయము 22వ వచనము అందరం కలిసి చదువుకుందాం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. దేవుని సహాయత కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పల్లకు వందన మా తండ్రి యేసయ్య, నాయనా నీకు వందనాలు. మరొకసారి ప్రభా, ఈ యొక్క వారములో శుక్రవారం ఉదయాన్నే ప్రభా, ఈ యొక్క సంఘంలో మేమందరము కలిసి కుటుంబంగా నీ దగ్గరకు వచ్చి ప్రభా, నిన్న పాటల ద్వారా స్తుతించి దేవా నీ వాక్య వెలుగులో నడవడానికి ప్రభా, నువ్వు మాకు ఇచ్చిన ఈ వాక్యం కొరకే నీకు వందనాలు. యెషయా 33వ అధ్యాయము 2వ వచనము, 6వ వచనము, 22వ వచనం ప్రభా మీరు మాకు ఇచ్చినారు ప్రభా. దీని ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని ఉత్తేజపరచండి, మమ్మల్ని సిద్ధపరచండి. ఈరోజు చేయవలసిన పనులన్నిటిలో నీ శక్తి మాకు అనుగ్రహించండి. ఈరోజు దేవా మరి ఒక్కరికైనా మేము నీ సువార్త చెప్పగలిగేటట్లు చేయండి. ఒక్కరైనా దేవా మీరు దేవుని బిడ్డలు, దేవుని యేసుక్రీస్తు అనుచరులు అని గుర్తెరగలాగా మేము నడవగలిగేటట్లు చేయమని ఇచ్చిన మంచి సమయం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క యాప్ని దేవా సౌండ్ సిస్టమ్ను అన్నిటిని, సైతాన్ యొక్క శోధనలను అన్నిటిని బంధిస్తూ దేవా నీవే మంచిగా అందరికీ వినబడగలిగేటట్లు చేయమని ఆశీర్వదించి కాపాడమని, మా యొక్క హృదయాల్ని ఖాళీ చేసి నీ వైపు చూడగలిగేటట్లు చేయమని, నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని దినాన్ని ప్రారంభం చేసుకునేటట్లు చేయమని యేసు ఘనమైన నామమున వినయంతో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగము యెషయా 33వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మాయందు కరుణించుము, ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఇక్కడ 4 పాయింట్లు ప్రవక్త అయిన యెషయా
జనుల కొరకు, దేశం కొరకు ఆ అష్షూరీయులు వచ్చి ఉన్నారు. వారి నుంచి కాపాడడానికి తన కుటుంబం కొరకు ప్రవచన రూపకంగా ఇశ్రాయేలు కొరకు రానున్న యేసు క్రీస్తును సూచిస్తూ ఈ మాటలు పలికినాడు. సో మనకు ఇక్కడ నీ కొరకు కనిపెట్టుచున్నాము మొదటి పాయింట్. రెండవ పాయింట్ మా యందు కరుణించుము. మూడవ పాయింట్ ఉదయకాలమున వారికి బాహువుగా ఉండుము. నాలుగవ పాయింట్ ఆపత్కాలమున మాకు రక్షణాధారముగా ఉండుము. ఈ 4 పాయింట్లు 4, 5, 20 నిమిషాలు దేవుని వాక్య వెలుగులో మనల్ని మనము పరీక్షించుకుంటూ దేవుని యొక్క మాటల్ని మనము ధ్యానిస్తాం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము. ము అనేది ప్లూరల్. ఇప్పుడు నేను మా ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు రాత్రి 9:10 అయింది అమెరికాలో. మీకు 6:40 అయింది ఉదయము, శుక్రవారం ఉదయం. రేపు మీకు, రాత్రి మాకు. నేను ఇక్కడ యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము అని నేను చదివితే, అది నేను అన్వయించుకుంటే నా కుటుంబం అంతా కలిసింది దాంట్లో. అలాగే మీరు చదివినప్పుడు, నువ్వు బైబిల్ తీసి నీ బైబిల్లో నువ్వు ఆ మాట చదివినప్పుడు ప్రతి ఒక్కరికి కుటుంబము అన్వయించబడింది. తండ్రి చదివితే కుటుంబం అంతా, తల్లి చదివితే కుటుంబం అంతా, కుమార్తె చదివితే కుటుంబం అంతా, కుమారుడు చదివిన కుటుంబం అంతా, కోడలు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ, ఎవరు చదివిన కుటుంబం అంతటికి వస్తుంది. అంత సంతోషకరమైన విషయం. ఒక్క మాట, ఒక్క అక్షరం ఎంత డిఫరెన్స్ చేస్తుంది చూడండి. నేను అంటే నాకు ఒక్కడికే. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాను అంటే ఇండివిజువల్. మేము, ఈ మాట నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఇదేమి మనం ఉన్నది ఈరోజు ఏంటి, దేంట్లో ఉన్నాము? కుటుంబ ఫ్యామిలీ ప్రార్థన. ఉదయకాల కుటుంబంలో ఒక్కరుండరండి. ఒక్కరు కుటుంబం కాదు, ఇద్దరుంటేనే కుటుంబం. కుటుంబము భార్యాభర్తలతో స్టార్ట్ అవుతుంది. దేవుడిని ఆశీర్వదిస్తే పిల్లలు వస్తే పిల్లలు. బట్ కుటుంబము, రూట్ కాజ్ ఆఫ్ అ ఫ్యామిలీ ఈజ్ ఎ మ్యాన్ అండ్ ఉమెన్ టుగెదర్ ఇన్ క్రైస్ట్. చాలా ముఖ్యమైన విషయం. నీవు నీ కుటుంబముగా దేవుని దగ్గర నువ్వు కనిపెట్టవలెను. మొట్టమొదటి ఈరోజు 22వ తారీఖు మీకు, మాకు 21వ తారీఖు రాత్రి. నీ యొక్క ప్రార్థన ఏంటంటే, యేసయ్యా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. సో అలాగా మనం ఉంటే ఏమవుతుంది చూద్దాం రండి. కీర్తనలు 25వ అధ్యాయము, కీర్తనలు 25వ అధ్యాయము 3వ వచనము నేను చదువుతున్నాను. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. యేసు ప్రభువు కొరకు, యేసు క్రీస్తు కొరకు కనిపెట్టువాడు ఎవడునూ సిగ్గునొందడు. దట్స్ అ స్టేట్మెంట్. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, let none that wait on thee be ashamed. Let none that wait on thee be ashamed. నీ కొరకు కనిపెట్టువాడు ఎవ్వడును సిగ్గునందడు. వెరీ పాజిటివ్. దీనికి ఏం చేయవలసిన అవసరం లేదు మనం. ఆల్ వీ నీడ్ ఈస్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. యెహోవా కొరకు సహనముతో నేను కనిపెట్టుచున్నాను దావీదు అంటాడు కదా. మనం దగ్గర ఏం చేయాలా? ఎప్పుడూ దేవుని యందు కనిపెట్టుచూ ఉండాలి. మనం కొన్ని రెఫరెన్స్ చూసుకుందాము. మనం సిగ్గునందం. ఎందుకు అంటే మన దేవుడు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు. ఆయనలో కనిపెడితే మనకు అన్నీ జరుగుతాయి. రండి, కీర్తనలు 39వ అధ్యాయము 7వ వచనం. ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుదును? ఇక్కడ అర్థమవుతుందా?
ఆయన కొరకు యెషయా అంటున్నాడు, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. దావీదు కీర్తన 39 అంటున్నాడు, నీ కొరకు కనిపెట్టువాడు ఎవడును సిగ్గుపడడు. కీర్తన 39 7వ వచనంలో, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుదును? నిన్నే నేను నమ్ముకున్నాను, నేను ఇంకెవరి కొరకు కనిపెట్టాలి? ఆ లాజిక్ చూసారా మీరు? పిల్లల్ని మనం ఏమన్నా అడిగామనుకో, వాళ్ళు ఏమంటారు, మా నాన్నగారు ఉన్నారు, అన్నీ చేస్తారు ఆయన, నాకు ఇంకేం అవసరం లేదు, నేను ఎవరిని అడగవలసిన అవసరం లేదంటారు. నువ్వు వాడిని పోయారి, నువ్వు వాళ్ళ కొరకు చూడు, పెద్దనాన్నో చిన్నాన్నో ఫ్రెండో అంకుల్ కొరకు చూడు అంటే వాడేమంటాడు, నాకు అవసరం లేదు, నేను ఎవరి కోసం వెయిట్ చేయాలి, మై ఫాదర్ ఈజ్ హియర్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను దేని కొరకు ఎవరి కొరకు కనిపెట్టుదును? నిన్నే నమ్ముకొని ఉన్నాను. మనము కనిపెట్టుకోవాల్సింది ఎవరి కొరకు? ఆయన కొరకు. ఆయనను నమ్మాలంతే. ఆయనను నమ్మితే ఏం చేస్తాడు మనకి? చూద్దామా? 40వ అధ్యాయము 1వ వచనం, దాని కిందనే కీర్తనలు 41. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఇది జరుగుతుందండి. వెన్ యూ వెయిట్ ఆన్ ద లార్డ్, వాట్ హ్యాపెన్స్ ఈస్, ఐఎమ్ రీడింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. I waited patiently for the Lord, and he inclined unto me and heard my cry. మొర్ర ఆలకించాడంట, మొర్ర పెట్టాడంట. నువ్వు చిన్న మాటలతో చెప్తున్నా, నేను ఎక్కువ సాగదీయట్లేదు. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టాలి. మనం ఆయన కొరకు కనిపెట్టితే సహనం ఉండదు మనకి. ముఖ్యమైనది సహనం. అడగగానే కావాలంటాం, ఉదయం లేగానే కాఫీ కావాలంటాం, ఇన్స్టంట్ కాఫీ. ఇక్కడ మా దగ్గర నాష్టాతో సహా అన్నీ ఇన్స్టంట్. కూరలు కావాలంటే ఇన్స్టంట్, బిర్యానీ కావాలంటే ఇన్స్టంట్, అన్నం కావాలంటే ఇన్స్టంట్. Sprinkle water, put it in a microwave, heat it for 5 minutes. You get the best of the best basmati rice. You get the best of the best chicken curry. You get best of the best idli, vada, sambar. Instant. But I want to tell you, ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలనుకున్నాను. ఆ ఇన్స్టంట్ ఫుడ్ నీకు రావాలి అంటే సంబడి పెయిడ్ పేషెన్స్. ఎవరో వెనక, తెర వెనక పేషెన్స్తో చేశారు. అది కావాల్సింది మనకి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. అప్పుడేమవుతుంది అంటే, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నీ మొర ఆయన ఆలకించాలి అంటే నువ్వు ఆయన దగ్గర సహనముతో ఉండాలి, ఆయన దగ్గర కనిపెట్టాలి. నువ్వు ఆయన్ని కనిపెట్టితే నువ్వు సిగ్గునొందవు. నమ్ముతారా ఈ మాట? నమ్మాలి. నువ్వు దేవుని కుమారుడవైనా, కుమార్తెవైనా, ఇంకా నమ్మకుండా నామకార్థ క్రైస్తవుడవైనా, క్రైస్తవరాలువైనా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. బీ పేషెంట్, వెయిట్ ఆన్ ద లార్డ్ విత్ పేషెన్స్. దేవుని దగ్గర సహనముతో కనిపెడితే ఆయన మన మాట వింటాడు, చెవియొగ్గి వింటాడంట. చాలా ముఖ్యమైన మాట. అంటే ఆయన యొక్క వినికిడిలో మనల్ని కేంద్రీకృతం చేస్తాడనమాట. మనం చెప్పే మాటల్ని జాగ్రత్తగా వింటాడనమాట. అది చెవియొగ్గి వినడము అంటే. ఇంకొక మాట చూసుకుందాం. ఇప్పుడు ఇలాగున్నప్పుడు కీర్తనకారుడు అంటాడు, రండి 27వ దావీదు కీర్తన, అందరికీ తెలిసిన మాట ఇది. 1వ వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణయు అయి ఉన్నాడు. పోయిన వారం చదువుకున్నాం ఈ మాట, మనం వెలుగు గురించి మాట్లాడుతూ. మీకు గుర్తుందా? యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును.
యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. నువ్వు యేసు ప్రభువు దగ్గర నువ్వు కనిపెట్టితే, సహనముతో కనిపెడితే నువ్వు సిగ్గునందవు. నీకు ఆయన చెవియొగ్గి నీ మాట, నీ మొర్ర, నీ ఏడ్పు, నీ దుఃఖము, నీ రోదన ఆలకిస్తాడు. దానికి జవాబిస్తాడు. ఎందుకు అంటే, యెహోవా నాకు వెలుగు, రక్షణ. నువ్వు ఆయన రక్షణలో ఉంటే, ఆయన వెలుగులో ఉంటే నువ్వెవరికి భయపడవలసిన అవసరం లేదు. సైతాన్ నిన్ను ఏం చేయలేదు. నీ పేషెన్స్ని సైతాను చాలాసార్లు టెస్ట్ చేస్తుంటుంది. నేను ఇంకా కాలేదు, ఇంకా రాలేదు, అది కాలేదు, ఇది కాలేదు, మరి ఎందుకు ఈ ప్రార్థన, ఇంతకాలం ప్రార్థన చేసినావు, ఏమన్నా అయ్యిందా, అందరు నవ్వుతున్నారు నిన్ను చూసి, నీకు ఇది కాలేదు, నీకు పెళ్లి కాలేదు, నీకు ఉద్యోగం రాలేదు, నీకు పిల్లలు పుట్టలేదు, నీకు ఇంట్లో గొడవలు, కుమారుడు కుమార్తె మాట వినట్లేదు, స్కూల్లో చదవట్లేదు, కాలేజీలో చదవట్లేదు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు, ఇవన్నీ ఒకటి మార్గం. నువ్వేం చేయాలా? యెహోవా యొద్ద కనిపెట్టవలెను. మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. ఇంకొక మాట చదువుకుందామా? దావీదు కీర్తన 42వ అధ్యాయము 1వ వచనం. మనం ఎలా కనిపెట్టాలంటే ఇది చూడండి, అందరం కలిసి చదువుదాం. ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి ప్రతి వచనము నాతో కలిసి చదవండి, మ్యూట్ చేసుకొని. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అది కనిపెట్టడం అంటే ఏంటి అంటే ఇదండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నేను వ్యాఖ్యానాలు, దానికి కామెంటరీ మీకు అన్నీ తెలుసు, మీరు పండిపోయి ఉన్నారు. యు నో ఎవ్రీథింగ్, యు నో మచ్ బెటర్ దాన్ మీ. ఐఎమ్ గివింగ్ యూ దట్ హింట్. యు ఆర్ ఆల్ వెరీ వెల్ వర్స్డ్ విత్ ద బైబుల్. దీన్ని గురించి ఇంకా ఎక్కువ ఏం చెప్పవలసిన అవసరం లేదు, మీకు తెలియంది ఏదీ లేదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. 2వ వచనము, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధికి నేనెప్పుడు కనబడేదను. ఇందుకోసం నువ్వు కనిపెట్టాలండి. దేవుణ్ణి కనిపెట్టాలి అంటే, ఆయన దగ్గర నువ్వు కనిపెట్టాలి అంటే, ఎందుకు కనిపెట్టాలి అంటే, దీనికి కారణం ఏంటంటే ఆయన సన్నిధికి రావాలి. నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలి. ఆయన సన్నిధి నీ మీద ఉదయించాలి. ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను అడుగుతున్నాడు, రా నా సన్నిధికి రా. నీ ప్రాణము నా ఎడల తృష్ణగొనుచున్నదా? దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు నీ ప్రాణము నా ఎడల తృష్ణ కలిగి ఉన్నదా అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు నా కొరకు కనిపెడుతున్నావా అని అడిగినాడు. మీకు గుర్తుందా? బాలుడైన సమూయేలు యెహోవా మందిరములో ఉండి ఎదుగుచూ ఉన్నప్పుడు ప్రతిరోజు హీ వాజ్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్. హీ వాజ్ సర్వింగ్ ద హై ప్రీస్ట్ Eli. At the same time, he was waiting on the Lord. దేవుడు పలుకగానే ఇమ్మీడియట్గా, దో ఫర్ ద ఫస్ట్ 3 times he did not answer. మొదటి 3 సార్లు ఆయన వేరే దగ్గరికి వెళ్ళినా హీ వాజ్ దేర్ అండ్ ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి దానికి ఆన్సర్ ఇస్తున్నాడు. నువ్వు కనిపెట్టినప్పుడు, దేవుడు చెవియొగ్గి నీ మొర ఆలకించినప్పుడు, నిన్ను పిలిచినప్పుడు నువ్వు అక్కడ లేకపోతే ఏం లాభం? మనం కూడా అలాగే కొన్నిసార్లు, ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి సమయం దేవుడిలో ఉంటాము, దేవునిలో వేచి ఉంటాము, దేవుని కొరకు కనిపెడుతుంటాము, దేవుని మందిరంలోనే ఉంటాము, దేవుని మాట వింటుంటాము, వేరే దగ్గరికి వెళ్తాము. కానీ ఒక సమయం వచ్చింది, బాలుడైన సమూయేలు ఏమన్నాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము.
దేవుని దగ్గర కనిపెట్టాలి అంటే నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయము. యెషయా పరవశుడై పరలోకంలోకి వెళ్ళినాడు. అక్కడ నిలబడి ఉన్నాడు. దేవుడు అడుగుతున్నాడు, సర్వలోక దూతల్లో నేను ఎవరిని పంపాలి, ఏం చేయాలని. ఇమ్మీడియట్గా యెషయా చూసుకోలేదు. నేను మనుషుణ్ణి, మానవుడిని, ఇక్కడ పరలోకంలో ఉన్నాను, నా స్థలం ఇది కాదు, భూమి మీద ఉండాలి. ఇమ్మీడియట్లీ హి సెడ్, లార్డ్ సెండ్ మీ. దేవా నన్ను పంపు, నేనున్నాను. కనిపెట్టుకొని ఉన్నప్పుడే ఇవి జరుగుతాయి. నువ్వు కనిపెట్టుకుని ఉంటున్నావా? దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావా? నువ్వు గుర్తుపెట్టుకో ఈ మాటలు. మనము ఆయన సన్నిధిలో ఉండి ఆయన కొరకు మనము కనిపెట్టి ఉండవలెను. తర్వాత రెండవ మాట ఏది? యెషయా 33 యెషయా 33 రెండవ వచనము. మాయందు కనికరించుము. రెండవ పాయింట్ మనకు ఈరోజు, మాయందు కనికరించుము. మనం కనిపెట్టుచు యెషయా అడుగుతున్నాడు, దేవా మాయందు కనికరము ఉంచుము. కనికరము ఉంచాలంట. చూద్దాం ఆ మాట. దేవుడు మనల్ని ఎట్లా కరుణిస్తాడో, ఎట్లా మనము ఆయనకు ఎట్లా కనికరానికి మనం లోనవుతామో చూద్దామా. యెషయా 30వ అధ్యాయము. యెషయా 30వ అధ్యాయము 18వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యెషయా 30వ అధ్యాయము 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. 19వ వచనం కూడా చదువుకుందాం. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. గొప్ప ఆదరణకరమైన మాటలు ఇవి. దేవుడంట మన యందు దయ చూపాలని ఆలస్యం చేస్తున్నాడంటండి. ఆ ఆలస్యాన్ని మనము లోకుగా తీసుకొని ఏమంటున్నాము, మేము కనిపెడుతున్నాము, నువ్వు మాకు వినట్లేదు, మా మాట వినట్లేదు, నువ్వు ఎక్కడో ఉన్నావు, మాకు జవాబు ఇవ్వట్లేదు అని దేవుని మీద మనము సనుగుతున్నాము. మనం వెళ్ళట్లేదు. కానీ మలాకీలో అంటారు, మలాకీ ప్రవక్త, మీరు నన్ను విసిగిస్తున్నాడు అంటారు. ప్రభువును మనం అలాగే విసిగించినాం ప్రతిసారి. కారణము మనకు ఏమనుకుంటున్నామంటే, ఆయన మన మాట వినట్లేదు, మన ఏళ్ళ కరుణ చూపట్లేదు, మన మాట వినట్లేదు, మనం ఎంత కనిపెట్టినా మనకు జవాబు రావట్లేదు అనుకుంటున్నాం. రీజన్ ఇది. యెషయా 30:18 వచనం. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. Why he stand for us? Because he wants to show his mercy on us. For the people shall dwell in Zion at Jerusalem. 19వ వచనం చదువుతున్నా. Thou shalt weep no more. He will be very gracious unto thee at the voice of their cry. నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. 18వ మధ్య భాగంలో, దట్ హీ మే హ్యావ్ మెర్సీ అపాన్ యూ. నిన్ను కరుణింపాలని,
నీకు దయ చూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు రోజు కనిపెడుతున్న నీకు ఆ అవసరము ఆన్సర్స్ రావట్లేదు ఎందుకో అని మనము కొన్నిసార్లు కృంగిపోతాము, కృషించిపోతాము. దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఉదయకాలమునే. ఆయన ఆలస్యం మన కొరకే. నేను ఆయన్ను ఇంకా దగ్గర కావాలి అని, ఇంకా ఎక్కువ మన విశ్వాసము వృద్ధి పొందాలి అని. దట్స్ ద రీజన్ గాడ్ ఈజ్ గివింగ్ ఆల్ దీస్ థింగ్స్. రండి ఇంకొక వచనం చూసుకుందాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. అందరు కలిసి చదువుకుందాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరనుకొని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. 15వ వచనం కూడా చదువుకుందామా. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. మనల్ని ఆయన శేషించిన జనం మనల్ని ఆయన కనికరించాలంటే మనం ఏం చేయాలంట? 2 మాటలు చెప్పాడండి ఇక్కడ. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. 15లో కీడును ద్వేషించి మేలును ప్రేమించాలి. కీడు విడిచి మేలును వెదకాలి. కీడును విడవడమే కాదు, కీడును ద్వేషించాలి. మేలును వెదకడమే కాదు, మేలును ప్రేమించాలి. చేయగలమా మనం? నువ్వు దేవుని దగ్గర కనిపెట్టగలిగితే చేయొచ్చు. నువ్వు చేస్తే అప్పుడు ఏమంటా? ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. ఆయన కరుణ, ఆయన కనికరము మన మీద రావాలి అంటే నేనేం చేయాలి? కీడును విడిచిపెట్టాలి, కీడును ద్వేషించాలి, మేలును వెతకాలి, మేలును ప్రేమించాలి. కీడు మేలు మీకు చెప్పవలసిన అవసరం లేదు. మీకు తెలుసు, మీ మనసులో తెలుసు, మీ హృదయంలో తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఏది కీడో, ఏది మేలు జరుగుతుందో, ఏది కీడు జరుగుతుందో మనకన్నీ తెలుసు. అలా చేస్తే దేవుడంట మనల్ని కరుణిస్తాడంట. దేవుని కరుణ నీ మీద రావాలి అంటే దేవుని దగ్గర నువ్వు నిలబడి నిన్ను కరుణించు ప్రవ్వా, నన్ను కరుణించు ప్రవ్వా అంటే ఆయన ఇంకా నీ దగ్గరికి వస్తాడు. ఆయన చేసే ఆలస్యం అంతా వేరే దానికోసం కాదు, నీ కరుణ నీకు దయ చూపించడానికి, నిన్ను కరుణించడానికి, నిన్ను రక్షించడానికి ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. మరి నువ్వేం చేస్తున్నావు? ఇంకొక వాక్యం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వరకు నేను చదువుతాను. మీరు కూడా మీ ఇళ్లల్లో చదవండి నాతో పాటు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇది అండి కీడును ద్వేషించడం అంటే, కీడును విసర్జించడం అంటే, మేలును వెదకాలి అంటే, మేలును ప్రేమించాలి అంటే ఇది. ఏం చేయాలంటే మనము
ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. అంతే. ఇంగ్లీష్లో ఏమున్నదంటే వర్స్ 3వ వచనంలో నా బైబిల్లో, ఇఫ్ సో బీ యీ హ్యావ్ టేస్టెడ్ దట్ ద లార్డ్ ఈస్ గ్రేషియస్. దేవుడు కనికరం గలవాడై ఉన్నాడని నువ్వు రుచి చూచిన ఎడల, దేవుడు యేసుప్రభు దయాళుడని నువ్వు రుచి చూచిన ఎడల, నువ్వు చేయాల్సిందేంటి? కీడును విసర్జించాలి, కీడును ద్వేషించాలి, మేలును వెదకాలి, మేలును ప్రేమించాలి. మరి ఎలా చేయాలి అవి? ఇదిగో పేతురు గారు రాస్తున్నారు చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, ఇవన్నీ కీడులు, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, వీటినన్నీ మానేయాలండి. దేవుని కరుణ మనకు రావాలి అంటే ఇవన్నీ మానేయలేకపోతున్నాం కాబట్టే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మనమేమనుకుంటున్నాం? దేవుడు మన మాట వినట్లేదు అనుకుంటున్నాం. నౌ యూ టెల్ మీ, నాకు ఇప్పుడు చెప్పండి, ఎవరిది తప్పు? వై ఇట్స్ నాట్ బీన్ ఆన్సర్డ్ ఫర్ అస్? బికాజ్ నా కొరకు, నా వలన, నీ వలన, నేను చేసే తప్పుల వలన నాకు ప్రార్థనలకు ఫలితం లేదు, సంఘంలో పెంపుదల లేదు, మన గొడవలే. ఇదిగో ఏంటివి? వేషధారణ, దుష్టత్వము, కపటము, అసూయ, దూషణ మాటలు. మనము కీడును ప్రేమిస్తున్నాము, కీడును వెతుకుతున్నాము, మేలును ద్వేషిస్తున్నాము, మేలును విసర్జిస్తున్నాము. అవునా కాదా? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, వెరీ డైరెక్ట్లీ ఈజ్ ఆస్కింగ్ యూ. నీవు ఆయన కొరకు కనిపెట్టి ఉంటే సిగ్గునందు అని చెప్పాడు. నువ్వు సహనముతో ఉంటే నీ మొర చెవియొగ్గి వింటాను అన్నాడు. యెహోవా నాకు వెలుగు, రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి వెరుతును అని. అటువంటి దేవుని యొక్క నిరీక్షణ కొరకు, దేవుని కరుణించు కొరకు, ఆయన కరుణ కొరకు నువ్వు రావాలి అంటే నువ్వు వీటిని విడిచిపెట్టాలి. కీడును విడిచిపెట్టాలి, కీడును ద్వేషించాలి, మేలును వెదకాలి, మేలును ప్రేమించాలి. అదేంటంటే మేలేందో చూద్దామా? రండి. 2వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ వచనం. నిర్మలమైన వాక్యమను పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనం చేయవలసింది అదండి. నిర్మలమైన వాక్యం వెలుగులో ఆ వాక్యం అనే పాలను మనము అపేక్షించాలి. అందుకనే ఈరోజు ఉదయాన్నే 6 గంటలకి దేవుని మందిరంలోకి వచ్చామంటే 5 గంటలకు లేచి ఉండాలి మీరు కదా. ఐఎమ్ సో గ్లాడ్. 20 మంది ఉన్నారు ఇక్కడ, 20 కుటుంబాలు. అంటే కుటుంబానికి 3 60 మంది. వాట్ ఎ గ్రేట్ వండర్ఫుల్ నెంబర్ ఇట్ ఈస్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. ఎర్లీ మార్నింగ్ యాజ్ అ ఫ్యామిలీ దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటున్నాం. దేవుడు మనకు ఆ వాక్యం ఇచ్చాడు. యెషయా 33 2వ అధ్యాయము. నీ కొరకు కనిపెట్టుచున్నాము, దేవా మమ్మల్ని కరుణించుము. 3వ మాటకు వద్దామా? 3వ మాట ఏంటి? చదువుతాను. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఉదయకాలమున వారికి బాహువుగాను. And in English, be thou their arm every morning. ఉదయకాలమున బాహువుగా ఉండాలి. ఎవరు? దేవుడైన యేసు ప్రభువు. రండి ఆ మాట చూద్దాం. దావీదు కీర్తన 77వ అధ్యాయము. దావీదు కీర్తన 77వ అధ్యాయము 15వ వచనము. దావీదు కీర్తన 77:15 అందరం కలిసి చదువుకుందాము. బైబిల్ తెరిచే ఉంచండి. బైబిల్ రెఫరెన్సెస్ మనం చదివితే వాక్యమే మనకు బోధిస్తుంది. మనం చెప్పవలసిన నా సొంత కవిత్వము, నా సొంత నాలెడ్జ్ అవసరం లేదు. ఆయన ఉదయకాల బాహువు ఏంటో మనకు చూపిస్తున్నాడు. రండి. దావీదు కీర్తన 77వ అధ్యాయము 15వ వచనం.
నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. మనము అబ్రహాము సంతానముగా దేవునిలో ప్రతిష్ఠింపబడి దేవుని కుమారునితో రక్తం చేత కడగబడి ఇశ్రాయేలు యొక్క జనాంగంలో మనము కూడా దత్తపుత్రులమై కలుపబడి ఆయన ఏక స్వాస్థ్యముగా నిలబడి ఉన్న నిన్ను నన్ను ఆయన బాహు ఏం చేస్తుందంట? విమోచిస్తుందంట. ఆయన కొరకు కనిపెట్టి ఆయన దయ కొరకు ఆయన కరుణ కొరకు నువ్వు ఉంటే ఆయన యొక్క బాహువు నిన్ను విమోచించును. 89వ అధ్యాయము కీర్తన 89 ఇంకొక వచనం కూడా చూసుకుందాం. కీర్తన 89 21 అందరం కలిసి చదువుకుందాం. కీర్తన 89 21 నా 20 నుంచి చదువుతాను నేను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతని బలపరుచును. సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. ఆ దావీదుని తీసేసి నీ పేరు పెట్టుకొని చదువు. ప్రతి ఒక్కరు దావీదును పేరును తీసి ఆ దావీద్ అనే వాక్యం ద్వారా ఆ మాట దగ్గర నీ పేరు పెట్టుకొని చదువు. మరొకసారి చదువుకుందాం. 20-21 నా సేవకుడైన ప్రిన్స్ను నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును, నా బాహుబలము అతన్ని బలపరచును. ఇంకేం కావాలండి మనకి? గాడ్ ఈజ్ విత్ మీ. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఇట్స్ బ్యూటిఫుల్ హియర్. I have found Prince my servant, with my holy oil have I anointed him, with whom my hand shall be established, mine arm shall strengthen him. ఆయన చెయ్యి నిన్ను నన్ను బలపరుస్తుందండి. ఈ ఉదయకాలంలో దేవుడిచ్చిన వాగ్దానం ఇది. నిన్ను కనుగొన్నాడు ఈరోజు. ఎందుకు అంటే నువ్వు ఆయన దగ్గర కనిపెట్టుచున్నావు. ఈరోజు ఉదయం నీవు ఆయన మందిరంలోకి వచ్చావు. ఇదిగో 21 అయినారు ఈరోజు. ఇంతమంది ప్లస్ చూస్తున్నారు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని సన్నిధిలో నిలబడ్డావు, దేవుని దగ్గర కనిపెడుతున్నావు, దేవుని కరుణ కొరకు ఆగుతున్నావు. ఆయన ఉదయకాలాన్నే ఆయన బాహువు చేయి చాచి నిన్ను ఆదుకుంటాడు, నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను విమోచిస్తాడు. ఎంత మంచి మాటలు, ఎంత మంచి హృదయానికి కావలసిన మాటలు ఇవి కదా. ఇంకా మనకేం కావాలా? ఇంకొక మాట 98వ అధ్యాయము కీర్తన 98 1వ వచనం. యెహోవా, అందరం కలిసి చదువుకుందాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. ఇంగ్లీష్లో చదువుతాను నేను. ద లార్డ్ సెకండ్ వర్స్. ద లార్డ్ హ్యాత్ మేడ్ నోన్ హిస్ సాల్వేషన్, హిస్ రైచియస్నెస్ హ్యాత్ హీ ఓపెన్లీ షోడ్ ఇన్ ద సైట్ ఆఫ్ ది హెవెన్. మనకు కావాల్సింది ఇది. దేవుడు నిన్ను నన్ను కరుణించి దయచూపి మనల్ని ఇంకా పరిపూర్ణతల్లోకి పరిపక్వంలోకి రావాలి అని ఆలస్యం చేస్తూ నిన్ను నన్ను విమోచించడానికి ఆయన ఏమంటున్నాడు? ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. మీకు గుర్తుందా ఈ పాట? కొరియన్ అంకుల్ మా దగ్గరికి అమెరికాకి 2011లో వచ్చినప్పుడు నేర్పించినారు మాకు. ఓ సింగ్ టు ద లార్డ్, ఓ సింగ్ టు ద లార్డ్, సింగ్ టు ద లార్డ్ న్యూ సాంగ్. నాకు సరిగ్గా గుర్తులేదు. అది ఇదే మొదటి వచనం అంతా. ఓ సింగ్ అన్ టు ద లార్డ్ ఎ న్యూ సాంగ్, ఫర్ హీ హ్యాత్ డన్ మార్వలస్ థింగ్స్,
His right hand and his holy arm hath gotten him the victory. పాట పాడినాం మనం. పాట తెలుసు మనకి, ఇంగ్లీష్ కోరస్. దేవుడు ఈ రాత్రి వేళ ఉదయంన ప్రతిరోజు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఆయన హస్తము విమోచించడానికి రెడీగా ఉన్నది. ఇంకొక మాట చదువుకుందాం. 88వ దావీదు కీర్తన. ఆయన ఈ మాటలు ఇక్కడ రెండు కూడా ఉన్నాయి, ఉదయము సాయంత్రం రెండు పూటలు ఉన్నాయి. కీర్తనలు 88వ అధ్యాయము మొదటి వచనము నేను చదువుతున్నా. 88 మొదటి వచనము చదువుతున్నాను, విందామా? యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నువ్వు రాత్రి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. మరి ఉదయకాలం ఏంటి? రండి, 13వ వచనం, 88, 13. యెహోవా నేను నీతోనే మనవి చేస్తున్నాను. అది ఎందుకంటే రాత్రి చేశాను నేను. నౌ ఐఎమ్ డూయింగ్ ఇట్ అగైన్. ఎందుకంట ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. బా, ఎంత గొప్ప మాట అండి ఇది. మన ప్రార్థన అంట ఉదయాన్నే దేవుడు బయటికి వెళ్ళక ముందు, దేవుడు లేవక ముందు, మన తెలుగులో మాట్లాడుతున్నాను నేను, ఇక్కడ రాసింది నిన్ను ఎదుర్కొంటుందంట. సో ఇట్ విల్ స్టాప్ ద లార్డ్ నాట్ టు డూ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ బట్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్. అమేజింగ్ కదా. నువ్వు ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నావు, ఆఫీసర్వి, ఎవరికో ఏదో అర్జీ పెట్టినారు రాత్రి, సరే చూస్తానన్నాడు. నువ్వు ఉదయం లేచి ఆఫీస్కి వెళ్తున్నావు, తలుపు తీయగానే ఆ వ్యక్తి ముందు నిలబడ్డాడు. అరే రాత్రే కదా చెప్పినావు. దట్స్ వాట్. అదే డేవిడ్ అంటున్నాడు ఇక్కడ. డేవిడ్ కాదు, ఇది హేమాను రచించిన, హెజ్రీడైన హేమాను రచించిన. చూడండి ఆయన యొక్క విశ్వాసం. నేను రాత్రి ప్రార్థన చేసినాను, దేవా మర్చిపోతావేమో, నీతో ఒక మనవి చేస్తున్నాను నేను. చదువుదామా మరొకసారి మాట? యెహోవా, 13వ వచనం, 88వ దావీదు కీర్తన. యెహోవా నేను నీతోనే మనవి చేస్తున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. జాగ్రత్త. నీకు ఆ ధైర్యం ఉందా దేవునితో ఈ మాట చెప్పడానికి? ఇది చాలా ముఖ్యమైనది. సమయం అయిపోతుంది, త్వరగా ముగిద్దాం. ఇంకొక మాట, 144వ దావీదు కీర్తన. అన్ని కీర్తనల్లోనే ఉన్నాయి ఈసారి. 144వ దావీదు కీర్తన, 7వ వచనం. పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము, మహాజలములలో నుండి అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. హెల్ప్ ఫ్రమ్ అబౌవ్. దేవుని హస్తము పైనుండి మనల్ని చేయి చాపి తప్పిస్తుంది. ఏదొచ్చినా సరే చేయి అడ్డం పెట్టి నిన్ను నన్ను కాపాడుతుంది. అది కాపాడాలి అంటే నువ్వు ఆయన దగ్గర వేచి ఉండాలి, ఆయన దగ్గర కనిపెట్టాలి, ఆయన దయ కొరకు నువ్వు నిలబడి వేచి ఉండాలి. అప్పుడే ఆయన కృప నీ దగ్గరకు వస్తుంది. యెహోవా హస్తము బలమైన హస్తం కదా. ఈ మాట చూసుకుందాం. ఒక మాట, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 21వ వచనం. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నానంటే సహోదరులారా, ప్రభువు హస్తము నీ మీద ఉంటే, నువ్వు రాత్రి వేళ ఆయనకు ప్రార్థన చేస్తే, ఉదయం నువ్వు మనవి చేస్తే, నీ ప్రార్థన ఆయన్ని ఎదుర్కొంటే, ఆయన హస్తం నీతో ఉంటే జరిగేదేంటి తెలుసా? ముఖ్యమైనది ఇది. నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. నువ్వు ఈరోజు చేయవలసిన ముఖ్యమైనది, బయలువెళ్ళు, ఒక్కరికైనా సువార్త చెప్పు. నువ్వు క్రైస్తవుడని నిరూపించుకో, దేవుని అనుచరుడు అని నిరూపించుకో. ఈ సంఘస్థుడినని కాదు, ఫలానా దానికి చెందినవాడినని కాదు, ఆ యొక్క మిషన్కి చెందినవాడినని కాదు. యేసు క్రీస్తు యొక్క కుమారుడను, యేసు క్రీస్తు యొక్క కుమార్తెను. దేవుని హస్తము నీ మీద ఉంటే అనేకులు, నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు
తిరిగారు. ఇక్కడ చాలా ముఖ్యమైన మాట ఏంటి అంటే నాకు నచ్చిన మాట, నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు. నమ్మితే ఇంకా మళ్ళా తిరగడం ఏంటండి? నమ్మిన వాడు నువ్వు నేను ఆయన నమ్మాము, ఆయన తట్టు తిరగట్లేదు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, మా మాట వినట్లేదు అనుకుంటున్నాం కదా. గుర్తొచ్చిందా మీకు? యెషయా 30:18-19 ఇది జరిగేది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. లాస్ట్గా ఇంకొక మాట చదువుకొని ప్రార్థనలోకి వెళ్తాం. ఆపత్కాలమున రక్షణ. మన ఆపత్కాలంలో ఆయన యొక్క రక్షణ మనకు కావాలి. ఆపత్కాలంలో మనకు ఆయన రక్షణ కావాలి. రండి, ఆపత్కాలం అంటే ఏమొచ్చింది ఇక్కడ చూద్దామా. ద్వితీయోపదేశ కాండంలో ఒక ఆపత్కాలం వచ్చింది ఇక్కడ. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ద్వితీయోపదేశ కాండము 31:5-6. నేను మీకు ఆజ్ఞాపించిన దానంతటిని బట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నీ ఆపత్కాలములో దేవుడిచ్చే రక్షణ మాట ఏంటి అంటే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చు వాడు నీ దేవుడైన యెహోవాయే. ఈరోజు నీతో నీ దేవుడైన యెహోవా బయలుదేరి వెళ్తున్నాడు. సహోదరా సహోదరి, బీ హ్యాపీ, వెయిట్ ఆన్ ద లార్డ్. గాడ్ విల్ ప్రొవైడ్, గాడ్ విల్ లీడ్ యూ, గాడ్ విల్ గైడ్ యూ. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. ఎంత గొప్ప మాట కదండి ఇది, ఎంత గొప్ప మాట. ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు, మనల్ని ఎడబాయచ్చే దేవుడు కాదు. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. ఆయన దగ్గరికి రావాలి. ఆయన ఎదుట మనము కనిపెట్టాలి. ఆయన కరుణ కొరకు మనము వేచి ఉండాలి. అందుకనే ఆలస్యం చేస్తున్నాడు. సో దట్ యు విల్ బి మోర్ ఫెయిత్ఫుల్, మోర్ హోప్ఫుల్. ఆయన బాహువు నిన్ను నన్ను విమోచిస్తుంది, నిన్ను నన్ను రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. నీ ఆపత్కాలంలో ఆయన నీకు రక్షణ దుర్గము. ఈ కొద్ది మాటలతో, ఈ యొక్క వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఈ యొక్క ఉదయాన్ని మనము ప్రారంభించుదాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.